దీన్ని గమనించాల్సిన అంశం ప్రధానంగా ఏంటంటే, ఏదైతే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, స్థితిగతులు బాగాలేవు, దీన్ని ఈ విధంగా ముందు తీసుకెళ్లాలంటే వచ్చే రెవెన్యూ, నెలవారీ రెవెన్యూ వచ్చేసి 18,000 కోట్లు. దీంట్లో ఉద్యోగస్తులకి, ఇతరాలకి వీటన్నింటికి పోయిన నేపథ్యంలో అదనంగా ఉండేది వడ్డీలకు సంబంధించి కానీ, ఉద్యోగ జీతాలకు సంబంధించినది కానీ అదనంగా మిగిలేది 6,000 కోట్లే. దీంట్లో ఈ 6,000 కోట్లలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, దానికి సంబంధించి పెన్షన్లు కానీ, ఇతరత్ర కానీ రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ అన్నిటికీ వెసులుబాటు చేయలేని పరిస్థితిలో ఉన్నామనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, బయట వేదికల్లో చెప్పారు. ఈ మధ్యకాలంలో ఉద్యోగస్తులకు సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంబంధించిన అంశంలో నన్ను నిలువెత్తు కోసినా నా దగ్గర అదనంగా డబ్బులు లేవు ఈ పరిస్థితులు అనేది కూడా తేట తెలియజేస్తూ స్పష్టత ఇచ్చారు. అయితే తెలివైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎప్పుడు మొదటి నుంచి కూడా వ్యతిరేక వైఖరితో ఉండే పార్టీలు ఉంటే ఎందుకు కారణం ఏంటి? కొన్ని దశాబ్దాల పాటు కేంద్రంలో పాలన కొనసాగించింది జాతీయ కాంగ్రెస్ పార్టీ. గతంలో 2 స్థానాలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. 3వసారి అధికారంలో కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ అగ్రనాయకులు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మరో 50 సార్లైనా కలుస్తా, తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు ముందు తీసుకెళ్తా, వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవటంలో కానీ, అదేవిధంగా పెండింగ్ బిల్స్ సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన వాటికి తెచ్చుకోవటంలో కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు తీసుకున్నట్టయితే ఏదైతే వెసులుబాటు లేని సందర్భంలో, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో, లేదా ఎమర్జెన్సీగా ఏదైనా ఫండ్ అవసరమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి కేంద్ర